ఓటమి ఖాయమవటంతో కాంగ్రెస్ నేతలు బరితెగించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ లో కాంగ్రెస్ నేతలు వీటి రౌడీల్లా ప్రవర్తించారు. నియోజకవర్గ నేతల అక్రమాలు శృతిమించాయి. సత్యం వద ధర్మం చెర అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర నిషేధిత ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలు ప్రలోభాలకు పాల్పడ్డారు. అసలు నియోజకవర్గంతో సంబంధం లేని స్థానికేతరులు ఇక్కడే తిష్టవేసి మరీ బరితెగించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎన్నికల నియమాలను తుంగలో తొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కేర్ ఆఫ్ అని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు చాటి చెబుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా జూబ్లీ హిల్స్ లోనే వీరంగమేస్తున్నారు. పలు డివిజన్లలో చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాన్ లోకల్ నేతలు తిరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. మరోవైపు జూబ్లీ హిల్స్ కు చెందిన బీఆర్ఎస్ నేతలను మాత్రం పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ పై కూడా ఆంక్షలు విధిస్తున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థి హక్కులను సైతం హరిస్తున్నారు. అధికార పార్టీకి అంటకాగుతున్న పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈసీ అధికారులు సైతం కాంగ్రెస్ అక్రమాలపై చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓటమి ఖాయమని తేలటంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ లో కాంగ్రెస్ అక్రమాలకు తెగబడుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. రహమత్ నగర్ డివిజన్ ఎస్డిపి హోటల్ వద్ద కాంగ్రెస్ నేత శంకర్ తన అనుచరులతో హల్చల్ చేశారు. మరో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పెత్తనం చెలాయించారు. ఓటర్లను మభ్యపెడుతూ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ బూత్ వద్ద తిరుగుతున్నారు. ఇక జూబ్లీ హిల్స్ లోని అన్ని పోలింగ్ బూత్ల దగ్గర సీనియర్ నంబర్ 2తో కాంగ్రెస్ పార్టీని పోలిన టీ-షర్ట్లు ధరించి యువకులు తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నేతలు వారిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎన్నికల అధికారులు తమకు ఏమీ పట్టనట్టు వదిలేస్తున్నారు. యువకులను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు బోరబండ పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ రౌడీయిజం ప్రదర్శించారు. కాంగ్రెస్ నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టడాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై ఫసీయుద్దీన్ దాడికి పాల్పడ్డారు. ఫసీయుద్దీన్ తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ మండిపడ్డారు. టేబుల్ పెట్టుకోకుండా దౌర్జన్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా మారిన పోలీసులను ఆమె నిలదీశారు. పోలీసులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని మాగంటి సునీతా గోపీనాథ్ హెచ్చరించారు. జూబ్లీ హిల్స్ లోని పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ నేతలు హంగామా చేస్తున్నారు. అధికార పార్టీకి అంటకాగుతూ పోలీసులు వారికి సహకరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వీధి రౌడీల్లో రెచ్చిపోతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. స్థానికేతరులైన పలువురు కాంగ్రెస్ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యి భర్త మట్టా దయానంద్ వెంగళరావు నగర్ లో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. పోల్ చిట్టీలు పంచుతూ అధికార పార్టీకి ఓటేయాలని ఓటర్లకు సూచిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఆర్ఓకి ఫిర్యాదు చేశారు. అయితే బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై ఈసీ సైతం సరిగ్గా స్పందించడం లేదు.